బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కంసానపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 4వ వార్డు అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అందరూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 4వ వార్డు అభ్యర్థికి సంబంధించి డెడ్ బాడీ రైల్వే పట్టాలపై శవమై పడి ఉంది. అయితే ఆవు శేఖర్ అనే వ్యక్తి 4వ వార్డు మెంబర్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే నామినేషన్ విరమించుకోవాలని పలువురు బెదిరించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పోటీ నుంచి తప్పుకోవాలని 4 రోజుల నుంచి శేఖర్కు పలువురు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక అభ్యర్థి ఆవు శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు అంటున్నారు. మరికొందరు అతను శేఖర్ ఎప్పుడైతే నామినేషన్ వేశారో ఆ నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నట్టు ఇంకా గ్రామ పెద్దల దృష్టికి శేఖర్ ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పుడు పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయినట్టు మరికొందరు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఆవు శేఖర్ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో శేఖర్ మృతదేహం కనిపించింది. ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పాలి. కంసానపల్లిలో 4వ వార్డు అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైలు పట్టాలపై ఉన్న ఆవు శేఖర్ శవానికి సంబంధించి అందరూ కూడా గుర్తించడం జరిగింది. పోలీసులు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఆవు శేఖర్ది హత్య ఆత్మహత్య అన్న అనుమానాలు ఇప్పుడు ప్రెసెంట్ రైజ్ అవుతూ ఉన్నాయి. అక్కడ మనం గమనించవచ్చు, చాలా మంది అతన్ని బెదిరింపులకు గురి చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. 4వ వార్డు మెంబర్గా అతను నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ విరమించుకోవాలని పలువురు బెదిరింపులకు గురి చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇదే విషయానికి సంబంధించి శేఖర్ పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎప్పుడైతే అతను ఫిర్యాదు చేశాడో ఆ తర్వాత నుంచే అతను కనిపించకుండా పోయినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఆవు శేఖర్ రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో శవమై పడి ఉండడం గమనించిన స్థానికులు అక్కడ ఉన్న పెద్దలకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఒక ఇష్యూ జరుగుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఆ ఇష్యూ ఏంటో చూద్దాం. ఎవరే ఫోన్ చేసిన టాచర్ ఎవరే పెట్టిన మొత్తం తెలుస్తుంది. వద్దని చెప్తే అందులో అటుది సో చూస్తున్నాం కదా, మొత్తంగా శేఖర్ మృతికి సంబంధించి కూడా అటు గ్రామంలో అలజడి మొదలైందనే చెప్పాలి. ఇది హత్య ఆత్మహత్య అన్న అనుమానం అందరిలో కూడా రేకెత్తుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి శేఖర్ ఎప్పుడైతే నామినేషన్ దాఖలు వేశాడో అతన్ని పలువురు నామినేషన్ విరమించుకోవాలని అతనిపై ఒత్తిడి తెచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. శేఖర్ 4వ వార్డు మెంబర్గా నామినేషన్ దాఖలు చేశాడు. ఎప్పుడైతే వేరే కొంతమంది వచ్చి అతని నామినేషన్ విరమించుకోవాలని అతన్ని బెదిరింపులకు గురి చేశారో అప్పుడే శేఖర్ గ్రామ పంచాయతీ పెద్ద దగ్గరకు వెళ్లి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు ఎప్పుడైతే శేఖర్ చేశాడో ఆ తర్వాత నుండి కనిపించకపోయినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా రైలు పట్టాలపై ఆవు శేఖర్ శవమై తేలడం జరిగింది. ఆ శవాన్ని చూసిన అందరూ ఇది హత్య ఆత్మహత్య కోణంలో అనుమానాలు పలు ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. అయితే ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి శేఖర్ మృతికి గల కారణాలకు సంబంధించి గ్రామంలో అలజడి మొదలైందని చెప్పాలి. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో అటు అందరూ కూడా అత్యుత్సాహంతో నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. తమ నాయకుడిని ఎన్నుకునేందుకు వాళ్ళు గ్రామానికి సంబంధించిన నాయకుడిని ఎన్నుకునేందుకు కూడా అందరూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నామినేషన్లు కూడా దాఖలు చేసేందుకు ముందుకొచ్చారు. అదేవిధంగా ఆవు శేఖర్ కూడా 4వ వార్డు మెంబర్గా నామినేషన్ వేయడానికి ముందుకొచ్చాడు. అయితే శేఖర్ ఎప్పుడైతే నామినేషన్ దాఖలు చేశాడో
చేశాడో ఆ మరుక్షణం నుంచి అతనికి వేధింపులు కావచ్చు, టార్చర్ కావచ్చు గురవడం జరిగింది. పలువురు నామినేషన్ విరమించుకోవాలని అతన్ని బెదిరింపులకు గురి చేశారు. ఎప్పుడైతే బెదిరింపులకు గురి చేశాడో శేఖర్ స్వయంగా వెళ్లి గ్రామ పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడైతే వారికి ఫిర్యాదు చేశాడో ఆ తర్వాత నుంచి శేఖర్ మిస్ అయ్యాడు. కనిపించకుండా పోయిన శేఖర్ రైలు పట్టాలపై శవమై తేలాడు. శేఖర్ మృతికి గల కారణాలేంటి? ఇది హత్య లేకపోతే ఆత్మహత్య? అసలు ఏం జరిగింది? ఆ 4 రోజుల వ్యవధిలో ఏం జరిగింది? అసలు శేఖర్ని నామినేషన్ విరమించుకోవాలని ఎవరు బెదిరించారు? శేఖర్ మృతికి గల కారణాలు ఏంటి? శేఖర్ వెనక ఎవరు ఈ తతంగమంతా నడిపించారు అన్న కోణంలో అయితే అక్కడ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేసి ఈ పరిస్థితిని గ్రామంలో ఇప్పటికే అలజడి మొదలైంది. అటు వర్గాల మధ్య దాడులకు కూడా ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్న క్రమంలో పోలీసులు పరిస్థితి సమీక్షించేందుకు గాను రంగప్రవేశం చేసి ఇదే అంశానికి సంబంధించి ఏదైతే ఆవు శేఖర్ రైలు పట్టాలపై శవమై తేలాడో దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. అటు గ్రామంలో ఇప్పటికే శేఖర్ మృతి అనంతరం కూడా రగడ స్టార్ట్ అయిందని చెప్పాలి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ని అడిగి తెలుసుకుందాం. శంకర్ చెప్పండి, అటు శేఖర్ మృతికి సంబంధించి ప్రధాన కారణాలు ఏంటి? అసలు 4 రోజుల వ్యవధిలో ఏదైతే నామినేషన్ దాఖలు చేశాడో శేఖర్, ఆ తర్వాత నుంచి 4 రోజుల పాటు కూడా అతన్ని కొందరు నామినేషన్ విరమించుకోవాలని బెదిరించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అసలు బెదిరించిన వాళ్ళు ఎవరు? శేఖర్ మృతికి గల కారణాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఒక యువకుడి మృతి అనుమానాస్పదంగా మారుతుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కంసాంపల్లి గ్రామంలో స్థానిక సంస్థలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా పర్వం కూడా కొనసాగుతుంది. దీంతో భాగంగా అమర్శేఖర్ అనే యువకుడు కూడా గ్రామానికి సంబంధించినటువంటి 4వ వార్డులో ఉండడంతో దాఖలు చేసిన సమయంలో చాలా సందర్భాల్లో ఆయన తనను కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు. నీవు విత్డ్రా చేసుకోకపోతే నీకు ఇబ్బంది అవుతుందంటూ కూడా పూర్తిగా తనను బెదిరించినట్లుగా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ 4 రోజుల శేఖర్ లోని రైలు పట్టాలపై వచ్చేటప్పుడు ఒక గ్రామానికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే పోలీసులు కూడా పూర్తిగా చెప్పారు, ఇక్కడ వ్యక్తి చనిపోయాడు అని మృతదేహంతో అతను కంసంపల్లికి చెందిన వాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఒక్కసారి గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి అటువైపుగా వెళ్లారు. మొత్తంగా చనిపోయినటువంటి అమర్శేఖర్ కుటుంబ సభ్యులు అయితే కనీసంగా పరిస్థితి కనిపిస్తుంది. తమ కుటుంబ సభ్యుడైనటువంటి శేఖర్ చనిపోలేదు, తనను ఎవరో హత్య చేసి ఉంటారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్లో పోటాపోటీలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో తనకు పోటీ నుండి తప్పుకోవాలని, నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు ఒత్తిడి వేధింపులు చేశారని చెప్పి కూడా గ్రామస్తుల దగ్గర అభిషేకర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా అనుకోకుండా జరిగిందా, లేదంటే ఏదో ఎవరైనా కావాలని ఇలా చేశారా అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సినటువంటి పరిస్థితి. బెదిరింపులకు లోనై శేఖర్ ఏమైనా ఆత్మహత్యకు పాల్పడ్డా, లేదంటే కావాలని ఎవరైనా శేఖర్ ను అంతమొందించారా అనే క్రమంలో కూడా పూర్తిగా పెద్ద ఎత్తున గ్రామంలో కొంత అలజడి వాతావరణం నెలకొన్నది. మొత్తంగా గ్రామంలో పరిస్థితి ఉంది. శేఖర్ చాలా సందర్భాల్లో కొంతమందితో ఇవి చెప్పడం, మొత్తంగా శేఖర్ చనిపోవడంతో గతంలో చాలా మందితో ఏడ్చినట్టు కూడా, అంటే ఏడ్చినట్టు సాక్షులు చెప్పారు. అంతా కూడా ఆత్మహత్య లేదా హత్య గ్రామంలో చెప్పించుకుంటా ఆయన ఎప్పుడైతే నామినేషన్ ఇచ్చాడు, మంగళవారం కూడా కనుక్కుండా పోయాడు. రైల్వే పోలీసులు రావడం, అక్కడ చనిపోయిన ఒకసారి వాతావరణానికి మొత్తం మధ్య ఉన్నటువంటి ఏదైతే పోటీలు అనేది కొంతమంది లేదా పూర్తి సిచ్యువేషన్ ఉంది, రాజకీయ కోణం కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా గ్రామ పంచాయతీలో చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దీంతో ఇతను బీజేపీ మద్దతుదారుడిగా కూడా చెప్తున్నారు గ్రామస్తులు. మొత్తంగా ఈ మరణానికి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి,
ఇదంతా కూడా ఆత్మహత్య కాదు, హత్యని ఈ రకంగా హత్య చేసి ఉంటారని చెప్పి గ్రామస్తులు చెప్తున్న క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు చూసినా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల సర్పంచ్ పదవుల ఎన్నికల్లో వేలంపాట ద్వారా కొంతమంది దక్కించుకోగా కొంతమంది పోటాపోటీకి దిగుతున్నారు. కొంతమంది నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే మీకు తిప్పలు తప్ప అంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నటువంటి ఇలాంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మృతి పూర్తి స్థాయిలో అనుమానాలతో పాటు పూర్తిగా ఇబ్బందులకు అంటే ఏదైతే ఉద్రిక్త వాతావరణానికి కూడా తెరలేస్తుంది. దీంతో షాద్నగర్ పోలీసులు రంగప్రవేశం చేశారు. అసలు శేఖర్ కు సంబంధించి శేఖర్ ఎవరెవరితో టచ్ లో ఉన్నాడు, శేఖర్ ను ఎవరు బెదిరించారు, ఎవరెవరు శేఖర్ తో ఫోన్ లో మాట్లాడారు లేదా నేరుగా ఆయన బెదిరించారనే క్రమంలో కూడా పూర్తిగా విచారణ ప్రారంభించారు. ఇప్పటికీ దీనికి సంబంధించి పోలీసులు దీనిపైన పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా గ్రామాల్లో ప్రశాంత వాతావరణాల మధ్య జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కాస్త మొత్తంగా ఉద్రిక్త వాతావరణాలతో పాటు కొంతమంది చావులకు కారణం కావడం ఏమాత్రం మంచి పరిణామం కాదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో 4వ వార్డు మెంబర్ కోసంపల్లిలో 4వ వార్డు మెంబర్ మృతికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. హత్య ఆత్మహత్య అని పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి సంబంధించి గ్రామస్తులు మాట్లాడడం జరిగింది. అసలు శేఖర్ మృతికి గల కారణాలకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అన్న చచ్చిపోతున్నాను అని చెప్పిండు. చిన్నదానికి ఎందుకు చచ్చిపోతున్నావు శేఖర్ వద్దురా అంటానంటే కూడా అన్న నాకు కొంత ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాను. అరే నువ్వు ఎవరికి ఇసుకపోయినరు ఏడు నువ్వు చెప్పరా అని కూడా అడిగినా. ఈ రోజు చచ్చిపోతున్నా, ఈ రోజే లాస్ట్, మర్చిపోనా ఫోన్ చేసి. ఎవరు బెదిరించారట? బెదిరించిన పేర్లు చెప్పలేడు కానీ అని ఫోన్ ఉంది, బెదిరించిన పేర్లు ఉంది, డైరెక్ట్ కూడా ఉంది, నాకు తెలుసు కూడా. వాళ్ళు చెప్తే ఇలా బెదిరించండి, ఎవరు బెదిరియలేరు. ఎందుకు బీజేపీ నుంచి ఓటుగా అదే వార్డు మెంబర్ చేసి నువ్వు విత్డ్రా చేసుకోవని యాదనే బెదిరించింది. యాదనా అన్న చచ్చిపోతున్నాను అని చెప్పిండు. చిన్నదానికి ఎందుకు చచ్చిపోతున్నావు శేఖర్ వద్దురా అంటానంటే కూడా అన్న నాకు కొంత ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాను. అరే నువ్వు ఎవరికి ఇసుకపోయినరు ఏడు నువ్వు చెప్పరా అని కూడా అడిగినా. ఈ రోజు చచ్చిపోతున్నా, ఈ రోజే లాస్ట్, మర్చిపోనా ఫోన్ చేసి. ఎవరు బెదిరించారట? బెదిరించిన పేర్లు చెప్పలేడు కానీ అని ఫోన్ ఉంది, బెదిరించిన పేర్లు ఉంది, డైరెక్ట్ కూడా ఉంది, నాకు తెలుసు కూడా. వాళ్ళు చెప్తే ఇలా బెదిరించండి, ఎవరు బెదిరియలేరు. ఎందుకు బీజేపీ నుంచి ఓటుగా అదే వార్డు మెంబర్ చేసి నువ్వు విత్డ్రా చేసుకోవని యాదనే బెదిరించింది. యాదనా శేఖర్ నువ్వు ఏడున్నవరా అంటే అడిగిన నిన్న మొన్న కూడా ఊళ్ళోనే ఉంది కానీ నేను మాట్లాడలేను, నాతో సరిగ్గా మాట్లాడలే అంతో. మాట్లాడకపోతే ఇది తెలుసుగా మనకి ఎలక్షన్ నడుస్తున్నాయి. బీజేపీ పొరలు అందరూ ఆయన లిబెట్టిరు, పొరలు అందరూ లిబెట్టిరు అంటే వద్దనుకున్నారంట, తల్లి తండ్రి వద్దన్నారంట. అక్కడికి వెళ్ళి కూడా ఎవరెవరు నేనేమన్నారంట అంటే ఇప్పుడు సత్య, జేసీ కృష్ణ, హనుమంత్ అన్న, సిపిఎం అంటే నేను అడిగినా నువ్వు ఏడున్నవరా నువ్వు అంటాను అంటే షాద్నగర్ ఉన్నాను, నువ్వు ఇప్పుడు రారా అంటాను. నువ్వు బండి ఆపుతా ఎట్లున్నావు అంటే బండి ఆపుతున్నావు, పక్కకు నిలబెట్టు అన్న. నిలబెట్టి ఇలా ఏమైంది, ఎవరు ఏమన్నారు అదే చెప్పండి. హనుమంత్ అన్న, జేసీ కృష్ణ, ఇప్పుడు సత్య, సిపిఎం వీళ్ళు నన్ను చాలా తిప్పలు పెడుతున్నారు. ఏం తిప్పలు పెట్టిరు? ఏమని తిప్పలు పెట్టిరు? అదే ఎలక్షన్ గురించి విటర్ చేసుకోకపోతే నేను జైలు పంపిస్తాం అన్నారంటే ముచ్చట చెప్పాడు. అంటే నేనేమన్నా రేపు నువ్వు ఇప్పుడు రారా నువ్వు, నేను చెప్పిన ఇప్పుడు రారా నువ్వు, నేను ఉంటుందా రేపు పొద్దుగాల తిందా ఏ కొడుకు వస్తాడా దారా అంటే చెప్పిన. నేను చెప్పిన నువ్వు ఇంటికి రారా ఇప్పుడు రా అంటాను. ఇప్పుడు రా అంటే నేను ఇప్పుడు రాను, పొద్దుగాల వస్తా అంటాను. పొద్దుగాల ఎందుకు రా నువ్వు ఇప్పుడు రారా, రేపు పొద్దుగాల పోయి నేను మాట్లాడి ఇద్దరు నువ్వు నేను ఇద్దరం తిరగదా ఎంతమంది వస్తారు రాందా అంటాను. నేను నలుగు పేరు చెప్పింది అదే. నువ్వు విడర్ చేసుకోరా, విడర్ చేసుకోకపోతే జైలు పంపిస్తావు. శేఖర్ నువ్వు ఏడున్నవరా అంటే అడిగిన నిన్న మొన్న కూడా ఊళ్ళోనే ఉంది.